మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. హోలీ పండుగ రోజు ఇంత తక్కువ సమయంలో మీరు చెప్పగానే వచ్చినందుకు, అంటే ప్రజలందరూ కష్టాల్లో ఉన్నప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోవట్లే. సోషల్ మీడియా వారియర్స్కి హృదయపూర్వక అభినందనలు చెప్తూ, ముఖ్యంగా ఇంత తక్కువ టైంలో మేము మిమ్మల్ని అందరినీ పిలవడానికి ప్రధాన కారణం, రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని చూపండి కాన్స్టిట్యూషన్, ఈ రాజ్యాంగం మీద నమ్మకంతో భారతదేశ ప్రజలమైన మాకు మేముగా సమర్పించుకుంటున్న ఈ భారత రాజ్యాంగం భారతదేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వము, స్వాతంత్రము, సామాజిక, రాజకీయ, ఆర్థిక హక్కులు కల్పిస్తుందని చెప్పింది. ఈ రాజ్యాంగం ప్రకారము వెలుగుమట్లలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయా లేదా అంటే, కొమ్ము రమాదేవి అక్క ఇప్పుడే ఒక పాట పంపించింది. ఒక్కసారి ఈ పాట వింటే హృదయం ఉన్నోళ్ళు ఎవరైనా కూడా మనసు కరిగిపోతుంది. వాడికి ఉన్న నీడ నేల కొరిగి కూలుతుంటే ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా ఉన్నవాడు నేడు మీద మేడలెన్నో కడుతూ ఉంటే లేని వాడికి ఉన్న నీడే నేల కొరిగి కూలుతుంటే ఇదే నా దేశం మారిన తీరు చూడవే రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా అడగవే అమ్మా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు మంత్రులు ఉండి చూడవే అమ్మా. ఈ అక్క పెయిడ్ ఆర్టిస్ట్ కాదు, కళాకారిణి కాదు. ఆమె తన బాధని, తన ఇల్లు కోల్పోయిన బాధలో కొమ్ము రమాదేవి అనే అక్క పాడిన పాట. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70-80 ఏళ్ళు అయినాక కూడా కనీసం గూడు గుడ్డ లేకపోవడం. రాజ్యాంగం ఏం చెప్తుంది, అసలు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, కలెక్టర్లు ఏం చేస్తున్నారు అని చేస్తే, వెలుగుమట్ల అనేది ఒక చిన్న సంఘటన కాదు, అది ఒక ప్రమాదకరమైన నమూనా. వెలుగుమట్ల విషయంలో ఖమ్మం జిల్లా కలెక్టర్, ఆయన పేరేం పేరు, ఆల్ ఇండియా టాపర్ అనుదీప్ దురిశెట్టి గారు, మీరు పేద ప్రజల పక్షాన ఉన్నారా, రాజ్యాంగం పక్షాన ఉన్నారా, రాజకీయ నాయకుల పక్షాన ఉన్నారా? వెలుగుమట్ల విషయంలో అనుదీప్ దురిశెట్టి జిల్లా కలెక్టర్ పేద ప్రజలకు రాజ్యాంగం అందించిన హక్కులు పాటించడంలో విఫలమయ్యాడు మరియు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించాడు. మంత్రులు, రాజకీయ నాయకుల ఆదేశాలను పాటించాడు తప్ప రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించలేదు. ప్రాథమికంగా వెలుగుమట్ల భూములు అనేది ప్రభుత్వానికి సంబంధించినవి కావు, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినవి కావు. అవి పేదల కోసం పనిచేసే ఒక ట్రస్టుకి కల్వల రామచంద్రరావు అనే ఒక ఆయన భూదానం చేసిన భూములు. ఆ ట్రస్టు ఎక్కడ అభ్యంతరం చెప్పలే, మా భూదాన్ భూములు ఎవరో కబ్జా చేసిర్రు, లేకపోతే మా భూదాన్ భూములు ఎవరైనా ఇల్లీగల్గా ఆక్యుపై చేసిరని ఎక్కడా చేయలే. ఎటువంటి అభ్యంతరం లేకుండా కేవలం కొంతమంది మంత్రుల మెప్పు కోసం కలెక్టరు, మంది కొంపలు కూల్చే కలెక్టర్లు, మంది కొంపలు కూల్చే మంత్రులు, మంది కొంపలు కూల్చే ముఖ్యమంత్రులు తయారయ్యారు. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలన్నాం కదా, ఏం మార్పు వచ్చింది? ప్రజలారా ఆలోచించండి. మంది కొంపలు కూల్చేటోళ్ళు మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. భూములు మింగిన భూబకాసురులు, కొండలు మింగిన ఆనకొండలు, గుట్టలు మింగిన గుండాగాళ్ళు కాంగ్రెస్ మార్పులో. అప్పుడేమో కేసీఆర్ అట్లా చేసిండే, నేను అధికారం తెచ్చుకుంటే, వీళ్ళు 2 సంవత్సరాల్లో నరకం చూపిస్తున్నారు పేద ప్రజలకి. ఇలా మా ఇల్లో మీ ఇల్లో కూలితే తెలుస్తుంది. ఇల్లు అంటే కేవలం ఇల్లే కాదు, ఇల్లు అంటే ఈ భూమి మీద ఒక పక్షికి కూడా ఒక గూడు చెదిరితే, ఒక పిచ్చుక పిల్లనో ఒక పావురం పిల్లనో ఎంత ఇబ్బంది పడితే, మనం చిన్నప్పుడు ఒక చిన్న పిచ్చుక పిల్ల పడిపోతే మనం ఎంత ఆవేదనతో ఆ పిచ్చుకని మళ్ళీ ఆ గూడులోకి పెడతాం. గూడు గుడ్డ, ఇది రాజ్యాంగం భారతదేశ ప్రజలందరికీ కల్పించిన ప్రాథమిక హక్కు. రాజ్యాంగం ఏం చెప్తుంది? రోటీ, కపడా ఔర్ మకాన్, ఆహారము, దుస్తులు మరియు ఆశ్రయము. ఇది ప్రజల జీవితానికి సంబంధించిన ప్రాథమిక అవసరాలను సూచిస్తుంది.
వీటిని ఒకే పదబంధంగా రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనకపోయినా భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు హామీగా ఇవ్వబడ్డాయి. రాజ్యాంగ నిబంధనలు ప్రతి మనిషికి గౌరవంతో జీవించే హక్కు ఆర్టికల్ 21 ద్వారా ఆహారము, దుస్తులు మరియు ఆశ్రయం కలిగి ఉన్న మానవ హక్కుని గృహము కలిగి ఉండడం అనేది జీవించే హక్కులో భాగము. ఇది అందుకే ప్రాథమిక హక్కు అయింది. రాష్ట్ర విధానం యొక్క ఆదేశిక సూత్రాలు రాజ్యాంగం ప్రభుత్వము నిరుపేదలకు ఈ ప్రాథమిక హక్కు అవసరాలు తప్పనిసరిగా కల్పించాలని హామీ ఇచ్చింది. ఆర్టికల్ 47 ఉల్లంఘన చేసిర్రు, ఆర్టికల్ 21 ఉల్లంఘన చేసిర్రు. ఈ కలెక్టర్ అనేటోడు ఆల్ ఇండియా టాపర్ అయింది కదా, నువ్వు రాజ్యాంగం చదువుకున్నావా లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించిన ఆదేశాలు పాటిస్తున్నావా? నీకు ఒకవేళ తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డో, బట్టియో, ముఖ్యమంత్రిో ఈ పేదోళ్ళ ఇల్లు కూలగొట్టమని చెప్తే నువ్వు నోట్ ఫైల్ బయటపెట్టు. ఇప్పుడు అక్కడ 60 ఎకరాల భూమి ఉంది. ఆ 60 ఎకరాల భూమి 1954లో చాలామంది జర్నలిస్టులు మీరు ఫీల్డ్కి వెళ్ళారు. మాకన్నా ఎక్కువ ఇంకా మీకు వాస్తవాలు తెలుసు. నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేక మా కుటుంబంలో కొంతమందికి నేను ఫీల్డ్కి వెళ్ళలేకపోయినాం. ఖచ్చితంగా నేను ఏమంటున్నా అంటే ఆ 60 ఎకరాల భూమిలో 30 ఎకరాల భూమి ఏమో భూదాన్ పోచంపల్లి అని చెప్పి అది ఇది అమ్మ కలర్ ప్రింట్ ఒకటి ఇగో 60 ఎకరాల భాగవతం. ఇది మాకు తొలి వెలుగు రఘు గారు ఇచ్చారు మీ అందరికీ చెప్పమని. ఇగో ఇక్కడ ఏమనుంది క్లియర్గా భూదాన్ భూమి అని ఉంది. ఈ 60 ఎకరాల్లో సర్వే నెంబర్ 417, 418, 419 3 సర్వేలలో 62 ఎకరాల భూమి భూదాన్ భూమి అని ఉంది. మరి 62 ఎకరాల్లో 30 ఎకరాలేమో భూదాన్ భూమి అవుతుంది, 30 ఎకరాలేమో తుమ్మల నాగేశ్వరరావు బంధువులకి లేకపోతే కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతులకు ఎట్లా వెళ్తుంది. పట్టుకో ఒకసారి, ఇగో ఇది ఒకసారి జూమ్ చేయండి. ఇగో చూడండి సర్వే నెంబర్ 149. అక్కడ కలెక్టర్ గారు ఏం చెప్పారు, 147, 148, 149లో దాదాపు 30 ఎకరాలు 250 కోట్ల విలువైన భూమిని కాపాడిండట. అసలు కాపాడడానికి నువ్వేవాడివి, అదేమైనా ప్రభుత్వ భూమే? అది భూదాన్ ట్రస్ట్కి కల్వల రామచంద్రరావు అనే వ్యక్తి పేద ప్రజల కోసం భూమి దానం చేసిండు. ఎప్పుడు 1954. ఇప్పుడు మనకు మామూలుగా తెలిసిన దానం అన్నదానం, విద్యాదానం, భూదానం, కన్యాదానం ఉంటుంది. ఇప్పుడు అన్నం పెడితే పొద్దున వండితే సాయంత్రానికి పాస్ అయిపోతుంది, ఎమ్మటే వండాల. 1954లో కల్వల రామచంద్రరావు గారు 62 ఎకరాలు పేదలకు పంచమనిస్తే 78 సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రభుత్వము కనీసం పేదలకి భూములు పంచడానికి పేదలు దొరకలేదా? సిగ్గుచేటిది. ఈ ప్రభుత్వాలందరూ డీల్ లేని బావిలో దూకి చావాలి, ఈ పాలకులు, ఈ కలెక్టర్లు. మరి 147, 148, 149లో ఇంతమంది ప్రైవేటు వ్యక్తులకి భూదాన్ భూమి ఎట్లా రిజిస్ట్రేషన్ చేసినావు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు రెవెన్యూ మంత్రిగా ఉన్నారు కదా, తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు చాలా సీనియర్ మంత్రి కదా, రాష్ట్రంలోనే ఇప్పుడున్న క్యాబినెట్ అందరిలో ముఖ్యమంత్రి కన్నా సీనియర్ కదా మీరు. మరి ఏం చేస్తున్నారు మీరు? ఇగో ఈ భూములన్నీ కూడా అంటే ఈ 30 ఎకరాలేమో చట్టబద్ధం అవుతాయి, పేదలు ఇల్లు కట్టుకున్నాయి, కష్టపడి ఇల్లు కట్టుకున్న 30 ఎకరాలు ఇల్లీగల్ అవుతాయా? ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, తుమ్మల గారిని, ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నా. ఈ 30 ఎకరాల భూముల్లో భూదాన్ ట్రస్ట్ వాళ్ళకి భూమి 120 గజాలు, 125 గజాలు ప్రొసీడింగ్స్ ఇచ్చింది. వాళ్ళ దగ్గర ఒరిజినల్ పత్రాలు అన్నీ ఉన్నాయి. వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు అక్కడ గుడిసెలు వేసుకున్నారు, రేకులు వేసుకొని ఇల్లు కట్టుకున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు అప్పులు చేసి కొంచెం పక్కా భూములు కట్టుకున్నారు. మరి వాళ్ళు ఇల్లీగల్గా తప్పు చేసిండని కూలగొట్టినావు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పుడు ఏమంటున్నారు, మీడియాలో ప్రజలందరిలో వ్యతిరేకత రావడంతో ఆ భూమి ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళు అక్రమమని కేసులు పెట్టి జైలుకు పంపాల్సిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు, భూమి పోతే భూమి ఇస్తారట, ఇల్లు పోతే ఇల్లు ఇస్తారట, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తారట, నష్టపరిహారం అయిన వాళ్ళకి 5 లక్షల నుంచి ఎంత నష్టపరిహారం అయితే అంత నష్టపరిహారం ఇస్తారట. ఈ పేద ప్రజల్ని మోసం చేసిన బ్రోకర్ గాల వసూలు చేసిన డబ్బులు కూడా ఇస్తారట. ఒకవైపు ఏమో తుమ్మల గారు మీ ప్రభుత్వము అర్ధరాత్రి 10,000 మంది పోలీసులను పెట్టి ఒక్కొక్క మనిషికి 5 నుంచి 10 మంది పోలీసులను పెట్టి రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు 2-3 జిల్లాల్లో ఉన్న అధికారులంతా దింపి తెల్లవారుజామున 6 గంటలకు వాళ్ళు లేచేసరికే ఒక యుద్ధం, గాజాలో ఎట్లయితే బాంబులు వేసి యుద్ధం చేస్తారో అట్లా యుద్ధం చేసిరు. మరి నిజంగా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళందరి మీద కేసులు పెట్టి జైలుకు పంపాలి కదా. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఇల్లు ఎందుకు ఇస్తున్నావు వాళ్ళకి అంటే వాళ్ళు కరెక్టనే కదా. నువ్వు వాళ్ళకి నష్టపరిహారం ఎందుకు ఇస్తున్నావు అంటే నువ్వు చేసింది తప్పనే కదా. బ్రోకర్ గాళ్ళు వసూలు చేసిన డబ్బులు ఎందుకు ఇస్తున్నావు అంటే వాళ్ళదేం తప్పు లేదనే కదా. అంటే మరి అక్కడే ఇవ్వాలి కదా. ఇప్పుడు నా ఇల్లు అమర్పేటలో ఉందండి 25 లక్షలు, నాకు ఎవడన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చి నాకు 60 లక్షలు ఇస్తా అంటే ఆయన నా లాభం కోసం ఇవ్వడు కదా. 60 లక్షలు ఆయన తీసుకుంటుంటే అంటే ఆయనకు 40 లక్షల లాభం ఉన్నట్టే కదా. 40 లక్షలు ఎక్స్ట్రా పెట్టి నాకు 20 లక్షల ఇల్లుకి 60 లక్షలు ఇస్తుంటే ఆయన ఏ 10 కోట్లకో 5 కోట్లకో 3 కోట్లకో అమ్ముకుంటాడు కదా. మరి పేద ప్రజల భూమి 30 ఎకరాలు ఇక్కడ ఇవ్వడట, ఇల్లు వేరే దగ్గర ఎక్కడో ఇస్తాడట. ఇప్పుడు ఎక్కడ ఇల్లు కోల్పోతే అక్కడ ఇల్లు ఇవ్వాలి కదా. ఇది గవర్నమెంట్ భూమి కాదు, అది ప్రైవేట్ భూమి కాదు, అది పేద ప్రజలకి దానం చేయమని భూదాన్ ట్రస్ట్కి ఇచ్చిన భూమి.
నేను ఆ భూదాన్ ట్రస్ట్ కల్వల రామచంద్రరావు గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మీరు దాతృత్వంతో పేద ప్రజలకు 62 ఎకరాలు ఇస్తే ఈ ప్రభుత్వం 70 సంవత్సరాల తర్వాత కూడా పేద ప్రజలకు న్యాయం చేయలే. ఇట్లనే ఖమ్మం జిల్లాలో, మాది కూడా ఖమ్మమే, అక్కడ ఏమైందంటే ఖమ్మం టౌన్లో పాత బస్ స్టాండ్ ఉంది, దాదాపు ఒక 4-5 ఎకరాల పైన ఉంటుంది. అది అక్కడ ఎకరం 20 కోట్లు 30 కోట్లు ఉంటుంది, ఖమ్మం సెంటర్లో ఉంటుంది. ఆ భూమి ఒక వైశ్యాసు, ఆయన పేరు గుర్తులేదు నాకు, ఆయన బస్ స్టాండ్ కోసం దానం చేసిండు ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితం. అయితే గతంలో ఉన్న ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వంలో పువ్వాడ అజయ్ గారు కొత్త బస్ స్టాండ్ కట్టి ఈ పాత బస్ స్టాండ్ని షాపింగ్ కాంప్లెక్స్ చేద్దామని, పాత బస్ స్టాండ్ని కమర్షియల్ కోసం వాడుకుందామని ప్లాన్ చేశారు కొంతమంది. ప్లాన్ చేస్తే ఆ బస్ స్టాండ్కి భూమి ఇచ్చిన దాతలు హైకోర్టుకి వెళ్ళి మేము బస్ స్టాండ్ కోసం మాత్రమే ఇచ్చినాము, ఒకవేళ ప్రభుత్వం ఆ భూమి బస్ స్టాండ్ కోసం వాడుకోకపోతే మా భూమి మాకు వెనక్కి ఇచ్చేయండి అని హైకోర్టులో కేసు వేసింది. అప్పుడు ఏం చేసిర్రు, ఇక తప్పనిసరి పరిస్థితి అయ్యి ఆ బస్ స్టాండ్ని ఖమ్మం రూరల్ బస్ స్టాండ్గా చేసిర్రు, కొత్త బస్ స్టాండ్ని ఖమ్మం అర్బన్ బస్ స్టాండ్ చేసిర్రు.